పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా 64 లక్షలకు పైగా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలా సుమారు 22-23 లక్షల మందికి చేసి పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం పంటల బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో నాటి కేసీఆర్ అమలు చేయలేదు. ఇలా అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న జరిగినటువంటి అతివృష్టితోటి అకాల వర్షాలతోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతింటే ఇలా ఆదుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎంత దురదృష్టకరమైన విషయం అంటే రైతు బీమాను కూడా అటకెక్కించారు. రైతులకు కూడా బీమా ప్రీమియం చెల్లించని కారణంగా అనేక మంది యువ రైతులు గనక చనిపోతే వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం కూడా కోల్పోయింది. ఈ రోజున పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మొన్న అసెంబ్లీలో కూడా ఇలా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి మీద నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేని నేపథ్యంలో ఇలా రైతులకు అండగా మేమున్నామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఇలా రైతులతో కలిసి ఇలా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతుల ఓట్లతోని గెలిచిర్రు, రైతులతోటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మాటే మరిచి ఇలా రైతులను మోసం చేస్తే క్షమించేటువంటి ప్రసక్తే లేదు. ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోదామని కలలు కంటున్నారు. మీ చేతిలో మోసపోయినటువంటి రైతులే ఇలా వాళ్ళే ఇలా గ్రామాలలో మిమ్మల్ని గెదివేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాబోయే రోజుల్లో మీ మీద యుద్ధం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నాడు, అందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది, మేము రాబోయే రోజులలో రుణమాఫీ చేసిన వాళ్ళ యొక్క ఫ్లెక్సీలు ఊళ్ళలో పెడతామని. బీజేపీ కిసాన్ మోర్చా కూడా పెడుతుంది. మీ యొక్క చేతిలో మోసపోయి మీ చేతిలో నష్టపోయినటువంటి మీ చేతిలో ద్రోహం కాబట్టినటువంటి రైతుల జాబితాలను కూడా ఫ్లెక్సీలుగా ముద్రించి బీజేపీ కిసాన్ మోర్చా రాబోయే రోజులలో గ్రామాలలో పెట్టబోతున్నది. ఈ విషయాన్ని కూడా గమనించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఇలా ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి కరీంనగర్, ఇలా తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి కరీంనగర్ గడ్డం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నా, రైతు ఉద్యమానికి ఇక్కడ పురుడు పోస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కూడా కార్యాచరణ ఇక్కడి నుంచి సిద్ధం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.